నమస్తే. మీరు వింటున్నారు తెలంగాణ ఎఫ్ఎం మన ముందు మన పటా విత్ మీ హాజీ స్వప్నారెడ్డి. సో ఈ రోజు ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ స్పెషల్లీ నా తరపున, ఇంకా స్పెషల్లీ మన తెలంగాణ ఎఫ్ఎం టీం తరపున విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఈ రోజు ఎవరైతే ఈ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న మౌనికకి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మౌనిక, నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నా సందీప్కి అండ్ స్వాతికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బర్త్డే విషెస్ కానీ అండ్ మ్యారేజ్ డే విషెస్ కానీ చెప్పాలి అనుకుంటే మా తెలంగాణ ఎఫ్ఎం కాంటాక్ట్ నెంబర్ 9246910053 కాల్ చేసేయండి. అండ్ మా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మిస్ అవుతూ అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి తెలంగాణ ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మా తెలంగాణ ఎఫ్ఎంకి యాడ్ ఇవ్వాలనుకున్న వారు సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్ 9246910053 కాల్ చేసేయండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండ్ ఇప్పటివరకు అయితే వర్షం చాలా వచ్చేసింది. అండ్ ఈవినింగ్ టైంలో మంచి చిట్ చాట్ చేయడానికి మనతో ఒక వ్యక్తి రెడీగా ఉన్నారు. అండ్ సార్తో మనం మాట్లాడుకునే ముందు అయితే ఆయన ఎవరో ఆయన డీటెయిల్స్ గురించి మన మాటలో మనం తెలుసుకుందాం. ఆయన వచ్చింది ఎవరు అనుకోకండి, బర్త్డేపల్లి సందీప్ అండ్ టీచర్ అండ్ కవి అండ్ హ్యాండ్ రైట్లో సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆయనతో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు మీ డీటెయిల్స్ అండ్ ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినా కానీ దానికి ఆటంకం కలుగుకునడం కోసం వినాయకుడిని ప్రార్థించుకుంటాం. అలాగే కళామతల్లి సరస్వతిని కూడా తలుచుకుంటూ మనం చిన్న స్టార్ట్ చేస్తాం. జై 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 గణనాయక, జై జై విఘ్న వినాశక, హే శుభ మంగళదాయక, విద్యా బుద్ధి ప్రదాయక, గజవదన గౌరీ నందన, గజవదన గౌరీ నందన, గంగాధర శివ శంభో నందన. జై 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 గణనాయక, జై జై విఘ్న వినాశక, హే శుభ మంగళదాయక, విద్యా బుద్ధి ప్రదాయక. అమ్మల గణయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి బుచ్చెడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల యుండెడి దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓకే అండి, గణపతి శ్లోకం తర్వాత సరస్వతి శ్లోకంతో మనము ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో శ్లోకం అయితే చాలా చక్కగా చెప్పేశారు. మామూలుగా సరస్వతి నమస్తుదేవి కానీ లేకపోతే మళ్ళీ మామూలుగా వినాయకుడి గురించి అంటే శుక్లం కదా, కానీ ఈ శ్లోకం అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా తక్కువ టైమ్స్ లో వినొచ్చు. నేనైతే వినలేదు, చాలా మంది వినొచ్చు. కొత్తదనం ఉండాలని చెప్పేసి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ అండ్ మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశాను. సో మీ ప్లేస్ ఇక్కడనే అన్నారు సిద్దిపేటలో. సో మీ వృత్తి అండ్ టీచర్ అండ్ కవి అండ్ హ్యాండ్ రైటర్ సిద్ధహాస్తుడు కదా. సో మీ డీటెయిల్స్ అండ్ మీ నేమ్ అండ్ మీ పేరెంట్స్ నేమ్ ఒకసారి మాకు. నా పేరు వడ్డేపల్లి సందీప్ అండి. మా నాన్న పేరు వడ్డేపల్లి వెంకయ్య, బిజినెస్ మ్యాన్. మమ్మీ వచ్చేసి విజయ, హౌస్ వైఫ్. అండ్ బ్రదర్ సతీష్ వచ్చేసి MBA చేస్తున్నాడు. అండ్ మై వైఫ్ ఆల్సో హౌస్ వైఫ్. ఓకే, చాలా చక్కగా ఫ్యామిలీ. సో మీరు టీచర్గా అండ్ కవిగా కూడా చేస్తున్నారు కదా, పిల్లల్లో ఎలాంటి నైపుణ్యాన్ని నింపుతున్నారు? అంటే పిల్లలకి సాధారణంగా రాయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదండి. వాళ్ళ లోపల ఆసక్తిని రేపాలంటే ఫస్ట్ వాళ్ళకి కొన్ని పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే పాటలు కానీ, జోక్స్ కానీ ఇలాంటివి వేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు. నేను ముఖ్యంగా నమ్మేది ఏంటంటే పిల్లలు రాయడం అనగానే అబ్బా రాయాలా అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. అందుకోసం మనం ఏం చేస్తామంటే, నేను ఎంచుకున్న స్టైల్ ఏంటంటే పిల్లలు రాసే కంటే ముందు ఒక పిక్చర్స్ ఇస్తామండి. నేను ఎట్లా చేస్తానంటే ఒక పిక్చర్ ఇచ్చి దానికి కలరింగ్ వేయమంటాను. కలరింగ్ వేస్తే పిల్లవాడు ఎట్లా వేస్తాడు అంటే ఏదో ఒక కలర్ వేస్తా ఉంటాడు. ఆ కలర్ అతనికి ఇష్టమైన కలర్ వేస్తాడు. ఆ ఇష్టమైన కలర్ వల్ల ఏమవుతుందంటే అరే నా ఇష్టానికి ఇందులో ఛాన్స్ ఉంది అని చెప్పేసి పిల్లవాడు ఆటోమేటిక్గా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత రాయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లవాళ్ళకి చిన్నతనం నుంచే నేను హ్యాండ్ రైటింగ్ నేర్పాలని చెప్పేసి అంటారు. ఒక చిన్న పద్యం కూడా ఉంది మనకు. చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత దిశన కవిత నిపుణుడవును, నిపుణుడెప్పుడు భాగ్యని శ్రేణి నెక్కురా, విమల సుగుణధామ వేము భీమా, విమల సుగుణధామ వేము భీమా. అంటే విద్యార్థి చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ ని సాధన చేసినట్లయితే తప్పకుండా పరీక్షల్లో మంచి మార్కులు రాణించడానికి అవకాశం ఉంది.
ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పేశారు. అండ్ పిల్లలు ఎలాంటి నొప్పులను వింటున్నారో చాలా చక్కగా వివరించారు. అంటే ఫస్ట్ మన పిల్లలు క్లాస్లోకి రాగానే మనం చూసి భయపడి కాకుండా మనతో ఇష్టం అనేది ఉంటేనే పిల్లలు ఇంకా ఎక్కువ ఫ్రీడంగా చదవగలుగుతారు. సో చాలా చక్కగా చెప్పేశారు. అండ్ మీకోసం ఒక కాల లైన్లో ఉన్నారు, మాట్లాడిస్తుంది. హలో హలో అండి, మాట్లాడండి సందీప్ గారితో. గుడ్ ఈవినింగ్ మేడం, మీ పేరు? ఓకే మేడం, ఫైన్, గుడ్ జాబ్ మేడం. యు ఆర్ ద బెస్ట్ లక్కీ పర్సన్. ఎందుకంటే ప్రపంచంలో మంచి వృత్తి ఏంటంటే టీచర్ వృత్తి అండి, నేను నమ్ముతాను దాన్ని. ఓకే, వెరీ నైస్ మేడం. ఓకే మేడం. ఓకే ఓకే, నైస్ క్వశ్చన్ మేడం. సాధారణంగా పిల్లలు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా మేడం. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం అంటే పిల్లలకి ఇష్టం ఏర్పడాలి. అంటే నేను ఎంచుకున్న స్టైల్ ఏంటంటే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ చెప్పే ముందు మనం ఏం చేస్తామంటే డ్రాయింగ్ వేపిస్తాం మేడం పిల్లలకి. అంటే మీకు స్కూల్లో ఇది పాసిబుల్ కాదు మేడం. మీరు చేసేది ఎట్లా అంటే 4 రూల్ బుక్లో కానీ డబుల్ రూల్ బుక్లో కానీ ఒక లైన్ పెట్టిస్తారు, దాన్ని ఇంటి దగ్గర కాపీ చేసుకోవడమంటారు. సో నేను యాజ్ ఎ నేను టీచర్ని మనం ఇచ్చుకునే అడ్వైజ్ ఏంటంటే మనం ఎట్లా పిల్లల లోపల ఇష్టాన్ని పెంచుకోవాలంటే ఒక లైన్ పెట్టించిన తర్వాత ఈరోజు బ్లూ పెన్తో పెట్టిస్తే రేపు రెడ్ పెన్తో పెట్టాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు షైనింగ్ పెన్స్ కానీ కలర్ పెన్స్ కానీ తర్వాత ఇలాంటి పెన్స్ దొరుకుతాయండి. రోజుకొక కలర్ పెట్టియడం వల్ల విద్యార్థికి ఏమవుతుందంటే అదే ఈ రోజు నాకు నచ్చిన కలర్ పెట్టించింది మా టీచర్, ఈ రోజు మా సార్ నచ్చిన కలర్ పెట్టించాడు అని చెప్పేసి ఇష్టంతో రాస్తూ ఉంటాడు పిల్లవాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లవాళ్ళని ఎప్పుడు కూడా రాసేటప్పుడు స్టూడెంట్స్ని పైనుంచి కిందికి కాకుండా కింది నుంచి పైకి రాయమని చెప్పాలండి. ఆ విధంగా ఏమవుతుందంటే పిల్లవాడికి ఒకటి రాసిన తర్వాత అంటే ఎప్పుడు మనం పెట్టించిందనే చూస్తాడు. అదే పైనుంచి రాస్తే ఏమవుతుందంటే ఫస్ట్ లైన్ మనం పెట్టిస్తాం, సెకండ్ లైన్ తను మనం చూసింది రాస్తాడు, థర్డ్ లైన్ వచ్చేసి తను రాసింది మళ్ళీ చూస్తాడండి, మనం రాసింది చూడు. సో పిల్లలకి మీకు ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే చిన్న అడ్వైస్, రోజుకు ఒక పెన్ను మార్చండి, కలర్ పెన్స్ యూజ్ చేయండి, పిల్లలకి ఇష్టం పెరుగుతుంది. నెక్స్ట్ కింది నుంచి పైకి రాయమని చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన చాలా చక్కగా వివరించారు. ఆయన ఇప్పటివరకు అయితే సార్ మాటలో చాలా చక్కగా విన్నాం. ఆయన సలహాలు సూచనలు టీచర్స్ కూడా అడుగుతున్నారు. అండ్ నిజంగా సార్ చెప్పినట్టు రోజుకు ఒక పెన్ను మారుస్తున్నా కానీ లేకపోతే ఇంకేదైనా విధంగా పిల్లల్లో నైపుణ్యాన్ని నింపడానికి కూడా మనం ట్రై చేస్తుంటే పిల్లలు హ్యాండ్ రైటింగ్ విషయంలో కానీ చదువుకోవడంలో ఇంట్రెస్ట్ కానీ చాలా చక్కగా చూపిస్తూ ఉంటారు. సో పిల్లలు పొద్దు నుంచి టైర్డ్ అవుతారు, ఈవినింగ్ కానీ హోంవర్క్ విషయంలో చాలా అసలు నెగ్లెక్ట్ చేస్తుంటారు. పేరెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు. ఆ పేరెంట్స్ బాధపడకుండా కూడా ఎలాంటి ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి అయితే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు ఉండండి తెలంగాణ ఎఫ్ఎం మన గుంటుమనపాట. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎఫ్ఎం మన గుంటుమనపాట విత్ మీ ఆర్జే స్వప్నారెడ్డి. సో ఈరోజు వడ్డపల్లి సందీప్ గారితో చాలా వరకు అయితే మన చాలా చక్కటి సందేశాలు కానీ సూచనలు కానీ అండ్ హ్యాండ్ రైటింగ్ కానీ కవిగా కానీ చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు కదా. సో ఇంతకుముందు ఒక డౌట్ అడిగాను, ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే చాలా వరకు ఈవినింగ్ టైంలో ఏం చేస్తుంటారంటే చాలా వరకు అయితే పిల్లలు స్కూల్కి రాగానే ఈవినింగ్ టైంలో హోంవర్క్ రాయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పేరెంట్స్కి కానీ ఏమైనా సలహాలు సూచనలు చెప్తారా? అంటే పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఒకటే అండి, పేరెంట్స్ అంటే సమాజంలో టీచర్స్ బాధ్యత ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా పేరెంట్స్ బాధ్యత కూడా ఉందని నమ్ముతాను. సో పేరెంట్స్ కూడా వాళ్ళు తప్పడానికి రీజన్ లేదండి. ఎందుకంటే మా అబ్బాయి 8 hours స్కూల్లోనే ఉంటాడు, 6 hours స్కూల్లోనే ఉంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత మేము జాబ్ నుంచి వస్తాం అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ అట్లా ఫీల్ అవుతున్నారు. బట్ అట్లా ఫీల్ కాకుండా పిల్లల మీద ఇరిటేట్ కాకుండా టీచర్ల పైన ఇరిటేట్ కాకుండా పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి. పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత రాస్తున్నాడా లేదా అని చెప్పేసి కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ నీట్గా రాయకపోయినా సరే, ఓకే నాన్న కెన్ డూ బెటర్, నువ్వు ఇంకా బాగా రాయగలవు, అబ్బా నిన్నటికంటే ఇయ్యాలి బాగా రాస్తావు, రేపు ఇంకా చాలా బాగా రాస్తావు అని చెప్పేసి పేరెంట్స్ కూడా టీచర్స్ ఎంకరేజ్ చేస్తామండి. ఆ ఎంకరేజ్ చేయడంలో మేము మా వంతు సహాయం మేము అందిస్తాం. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పేరెంట్స్ చెప్తే వింటాడండి. ఎందుకు అంటే ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏం చూపెట్టాలంటే ఆశ పెట్టాలి. నువ్వు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తే కానీ లేకపోతే ఎగ్జామ్లో మార్కులు మంచి వస్తాయి, ఇది కొనిస్తారా అది కొనిస్తారా అని చెప్పేసి అంటే వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఉన్నాం. అలా అంటారా సార్? సో ఇప్పుడైతే ఒక కాల్ లైన్లో ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడేసాను. హలో, గుడ్ ఈవినింగ్ అండి, తెలంగాణ ఎఫ్ఎం.
మేడం నేను సంజయ్ సార్తో ఒక హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మాట్లాడేసాను. హలో, హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా పేరు మధుసూదను, మాట్లాడుతున్నాను. ఓకే సార్. అది మా పాప ఎల్కేజీ యూకేలో చదువుతుంది. చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను సార్. చిన్నపిల్లలని హ్యాండ్ పెరగడానికి ఇంట్రెస్ట్ ఉండాలంటే నాకు ఎలాంటి యాక్టివిటీస్ తోటి వాళ్ళకి నేర్పిస్తారు? మంచి అందమైన బయటికి రావాలంటే ఎలా నేర్పిస్తారు? సార్ ఓకే సార్, ఇప్పుడు మీ పాప యూకేజీ అయిపోయిందన్నారు కదా సార్? అవును సార్. ఓకే సార్, అంటే యూకేజీలో మనము ఏం చేయలేము సార్. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు, ఎందుకంటే నేను 7-8 ఇయర్స్ నుంచి చెప్తున్నాను కాబట్టి. పిల్లలకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సార్, ట్రేసింగ్ మెథడ్ సార్. ఈ ట్రేసింగ్ మెథడ్లో నేను రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ని పిల్లలు ట్రేస్ పేపర్ పైన రాయడం ద్వారా, అంటే బటర్ పేపర్ అంటాం, కేక్ కింద వచ్చేటువంటి పేపర్ అనమాట, దాని మీద రాయడం ద్వారా పిల్లలకి ఏంటంటే నేను రాసిన హ్యాండ్ రైటింగ్ని మళ్ళీ ఆ ట్రేస్ పేపర్ చించి చూసుకుంటే, అబ్బా నేను ఇంత చక్కగా రాసానా, ఇంత బాగా రాసానా అని చెప్పేసి పిల్లలు అనుకుంటారండి. సో అది నేను ఇచ్చే అడ్వైస్. మీరు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి మోటివేట్ చేయాలండి. ఫస్ట్ ఖచ్చితంగా వస్తుంది, రాదు అనేది ఏం లేదు. ఎందుకంటే మనకు తెలుగులో ఒకటి ఉందండి, బ్రహ్మ రాసిన రాత మార్చుకోలేమో కానీ తలుచుకుంటే మన చేతి రాత మార్చుకోవచ్చు అని. సో అది సార్. సూపర్ సార్, నైస్ క్వశ్చన్. ఓకే సార్, అంటే భయం పోవాలంటే సార్ తెలుగులో ముందుగా వాళ్ళకి చిన్న చిన్న రైమ్స్ చెప్పాలండి. అంటే పద్యాలు కానీ లేకపోతే గేయాలు కానీ చెప్పాలి. మనం చదువుకున్నప్పుడు సార్, ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అంటే అంటే అరటి పండు అది అని చెప్పేది వాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేవండి. పిల్లలకి ఏంటంటే ఏ ఫర్ యాపిల్ అవి నేర్పిస్తున్నారు. కానీ పిల్లలకి ఏంటంటే 0 తోటి మనం తెలుగు హ్యాండ్ రైటింగ్ నేర్పించవచ్చు. తెలుగు మీద భయం పోవాలి అంటే ఓరల్ డ్రిల్లింగ్ ఉండాలండి. ఈ జనరేషన్లో ఓరల్ డ్రిల్లింగ్ ద్వారా, తెలుగులో మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనం ఎక్కువగా తెలుగు రాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. 24 అవర్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడు అంటే మనము రాబోయే జనరేషన్లో, అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత అసలు మనం ఇండియాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనుకునే పరిస్థితి వస్తుంది. నా ఒపీనియన్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, చాలా చక్కని సందేశం కూడా అందించారు. అండ్ మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు పిల్లల్లో నైపుణ్యం పొందడానికి ఎక్కువ తెలుగులో మాట్లాడాలంటారు. కానీ ఇప్పుడు స్కూల్లో ఎక్కువ టైమ్స్ ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్కి ఎక్కువ ప్రిపేర్ ఇస్తున్నారు కదా ఇంగ్లీష్. అవునండి, నేను దీనికి యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు పరభాష దాదిపాల వంటిది, అమ్మ భాష తల్లిపాల వంటిది అంటాం. మనం ఉన్నది, మనం పుట్టింది పెరిగింది తెలుగు గడ్డలు. సో ఆటోమేటిక్గా మాతృభాష అనేది ఉండాలి, మాతృభాష అవసరమే. ఓకే, ఇంగ్లీష్ అనేది యూనివర్సల్గా ఎక్కువ మనము అవుట్ సైడ్ వెళ్ళి బతకడానికి ఇంగ్లీష్ భాష యూజ్ అవుతుంది. కానీ ఇంట్లో ఉన్న సమయంలోనైనా, మన చుట్టుపక్కల వాళ్ళతోనైనా పిల్లలకి తెలుగు భాష, తెలుగులో మాట్లాడండి అంటే ఏమవుతుందంటే మన తెలుగు అనేది కనుమరుగైపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతాను. ఓకే అండి, చాలా చక్కగా సమాధానం చెప్పేశారు. సో ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో అండి, నమస్కారం అండి. తెలంగాణ ఎఫ్ఎం. నమస్కారం సార్, చెప్పండి సార్. చెప్పండి, సందీప్ గారు ఉన్నారు పక్కనే, మాట్లాడతారా సార్? ఓకే సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నాను సార్, చెప్పండి సార్. తప్పకుండా సార్, మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి, నో ప్రాబ్లం. అదే సార్, నేర్చుకోవడానికి ఒక ఫస్ట్ ఓపిక ఉండాలండి. చేతిరాత నేర్చుకోవాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. ఓపిక లేనిది ఏది కూడా సాధ్యం కాదు. నెక్స్ట్ సెకండ్ ఉండాల్సింది ఏంటంటే ఇష్టం ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ అనేది ఉండాలి. అంటే ఏదో మనము 2 days రాసాము, 3 days రాసాము. నేను పిల్లలకి అదే చెప్తానండి. నా బుక్స్ ఎక్కువగా సేల్ చేస్తాను, ఎక్కువగా చిల్డ్రన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే అంటాను, నాకు డబ్బులు వస్తాయి బుక్స్ అమ్మితే, బట్ మీరు ఒకవేళ ఆ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు రాసేది ఉంటేనే నా బుక్ కొనండి, లేకపోతే నా బుక్ కొనకండి అని చెప్పేసి అంటాను. సో ముఖ్యంగా నేర్చుకోవాలంటే మనకు ఉండాల్సింది ఓపిక, తర్వాత వచ్చేసి డిసిప్లిన్, తర్వాత అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే నేను ఇది రాయగలను, రాస్తాను అనేటువంటి ఇష్టం ఉండాలి. అది సార్. ఓకే సార్. సార్ ఇంతకుముందు ఒకసారి
అన్నారు బుక్స్ అంటే బుక్స్ గురించి ఒకసారి అంటే మీరు స్పెషల్గా ఏమైనా బుక్స్ క్రియేట్ చేస్తున్నారు బుక్స్ ప్రిపేర్ చేశాను తెలుగు హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి యాక్చువల్గా తెలుగు హిందీ అంటే ఎక్కడైనా బుక్ షాప్ లో కూడా స్టోర్ అవుతాయా లేకపోతే మీరు ఓన్లీ నేను పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను స్కూల్లో కూడా కొన్ని స్కూల్స్ ఒక 2-3 స్కూల్స్ ఇక్కడ వాడుతున్నాయి నెక్స్ట్ కామారెడ్డిలో ఒక స్కూల్ సిద్దిపేటలో కూడా స్టార్ట్ ఉన్నదంట సో ఒకసారి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా వాళ్ళ కోసం ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి ఓకే 2 స్కూళ్ళలో ఉంటాయి అడ్రస్ అంటే నాను కన్సల్ట్ అయితే నేను ఇచ్చేస్తాను ఓకే సార్ మీ నెంబర్ అండ్ మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అంటే వినే వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటాయా అని చాలా మంది అనుకుంటారు కదా మీరు కానీ మీ పిల్లలు కానీ లేకపోతే మీ బంధువుల పిల్లలు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలనుకుంటే ఒకవేళ మీకు హ్యాండ్ రైటింగ్ బుక్స్ కావాలి అనుకుంటే నా పేరు వడ్డేపల్లి సందీప్ హ్యాండ్ రైటింగ్ కోచ్ సిద్దిపేట నాది నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9030709487కి కాల్ చేయండి నేను బుక్స్ ఎక్కడ ఉన్నాయో మీకు అడ్రస్ చెప్తాను వెళ్ళి తీసుకోండి మీ పిల్లల చేతిరాతను మార్చుకోగలరని నేను అనుకుంటున్నాను ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ అండ్ మీరు కూడా విన్నారు కదా సార్ అడ్రస్ అండ్ చాలా మంది పిల్లలు హ్యాండ్ రైటింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా సో సార్ చెప్పే సలహాలు సూచనలు కానీ ఆయన అక్కడ సార్ అడ్రస్ కూడా చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి బుక్స్ కొనుక్కోవాలి పిల్లలు హ్యాండ్ రైటింగ్ అంటే ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లలు సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే కాలంలో లైన్లో ఉన్నారు వీటిలో మాట్లాడేద్దాం సో ఇంకా చాలా విషయాలు మాట్లాడేసుకున్నది అయితే మేము ఒక సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ కలుస్తాం వీటి ఉండండి తెలంగాణ ఎఫ్ఎం అని ముందు పడతారు వెల్కమ్ బ్యాక్ సూపర్ తెలంగాణ ఎఫ్ఎం మన కొంచెం మనపేట విత్ని ఆర్జీ స్వప్నారెడ్డి అండ్ ఈరోజు వడ్డేపల్లి సందీప్ గారితో చాలా చక్కగా చాలా సందేశాలు సూచనలు కానీ మస్తుగా విన్నాం కదా సార్ మళ్ళీ ఒకసారి చాలామంది అడుగుతున్నారు ఒకసారి మీ అడ్రస్ అండ్ బుక్స్ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా ఓకే అండి నా పేరు వడ్డేపల్లి సందీప్ అండి నేను ఒక టీచర్ తర్వాత హ్యాండ్ రైటింగ్ కోచ్ అండి మీకు కానీ మీ పిల్లల చేతిరాతను మార్చాలనుకుంటే మీ బంధువుల పిల్లలకు కానీ చేతిరాత బాగా లేకపోతే నా బుక్ వాడడం ద్వారా అంటే వాడమని నేను చెప్పట్లేదండి ఒకవేళ మీరు దాన్ని ఒకసారి రాసినట్టయితే ఆటోమేటిక్గా మీకే చేంజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీకు ఒకవేళ బుక్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9030709487 వన్స్ 9030709487 ఓకే థ్యాంక్ యూ అండి సార్ ఆయన మీరు అందరూ వినేశారు కదా ఆయన సార్ అడ్రస్ అండ్ మన సిద్దిపేటలో ఎక్కడో కాదు ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం అండ్ ప్లీజ్ అందరు పేరెంట్స్ కూడా సార్ అడ్రస్ నోట్ చేసుకొని అండ్ ఇప్పుడు కరోనా కాబట్టి ఇంట్లో ఉన్న ఖాళీ సమయంలో పిల్లలు మంచి ఎంచక్క 100లో కూడా సిద్ధహస్తులు అవుతూ ఉంటారు సో మీరు అందరూ మిస్ కాకండి అండ్ సార్ ఇంతకుముందుకు చాలా వరకు క్వశ్చన్స్ మనం అడిగాం కదా సో పిల్లలు చాలా వరకు అయితే రైటింగ్ విషయంలో చాలామంది తడబడుతూ ఉంటారు ఒక 2 లైన్ రాసే వరకు 3rd లైన్కి వచ్చే వరకు ఇక కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ అని తగ్గుతుంటే చేంజ్ అవుతుంది రైటింగ్లో కూడా సో అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా రావడానికి మీరు ఎలా ట్రై చేస్తున్నారు సార్ అంటే నేను యూజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు నా స్టైల్లో అంటే నేను యూజ్ చేస్తాను అంటే నేను కాకుండా మా గురువు గారు చెప్పిన ప్రకారం పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది రావాలంటే వాళ్ళకి ఏంటంటే నేను రాయగలను అనేటువంటి ఒక హోప్ ఉండాలి వాళ్ళకి ఒక ఎంతూసియాజం అనేది వాళ్ళకి ఉండాలి అందుకోసమని నేను ఏం చేశాను అంటే నా బుక్లో వచ్చేసి ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ సర్కిల్స్ తెలుగు సర్కిల్స్ ఫిల్ చేయాలి సో ఈ సర్కిల్స్ ఎట్లా ఫిల్ చేయాలి అంటే ట్రేసింగ్ పేపర్ ద్వారా ఈ బుక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రేసింగ్ పేపర్ ద్వారా ఒక షైనర్తో కానీ పెన్తో కానీ జెల్ పెన్తో కానీ వీటిపైన దిద్దిన తర్వాత ఏమవుతుందంటే పిల్లలు ఈ చింపేసిన తర్వాత ఈ పేపర్ని చూసుకోవాలి వాళ్ళు చూసుకున్న తర్వాత అబ్బా నేనే ఈ సర్కిల్స్ గీసింది అంటే పిల్లలకి ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది సో ఆ తర్వాత ఏంటంటే 2 పేజెస్ రాసిన తర్వాత ఇట్లా లెటర్స్ స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత హాఫ్ సర్కిల్ ఈ లెటర్స్ నేను రాసినవి కాబట్టి దీనిపైన మళ్ళీ ట్రేస్ పేపర్ పెట్టి ఈ ట్రేస్ పేపర్ పైన వాళ్ళు దిద్దడం ద్వారా పిల్లలకి ఇది మళ్ళీ చింపేసిన తర్వాత ఈ ట్రేస్ పేపర్ చూసుకున్న తర్వాత అబ్బా ఈ రైటింగ్ నేనే రాశానా మళ్ళీ రాస్తాను అని చెప్పేసి అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది చాలా చక్కగా ఉంది సార్ అండ్ మీరు కూడా ఇంత చక్కగా క్రియేట్ చేసినందుకు అండ్ మన సిద్దిపేటలో చాలా అసలు హ్యాపీ సార్ అసలు ఎందుకంటే చాలా చక్కగా క్రియేట్ చేస్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు చాలా ఫుల్ హ్యాపీ సార్ మీరు అంటే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్లో కానీ అండ్ టీచర్స్తో కానీ చాలా రాణిస్తున్నారు అండ్ కవి పద్యాల్లో కూడా మీరు రాణిస్తున్నారట అంటే కవులలో కూడా మీరు చాలా వరకు పద్యాలు కూడా రాశారంట సో ఇది ఎలా అసలు చిన్నప్పటి నుంచి అనుకున్నారా లేకపోతే మధ్యలో వచ్చేసారు లేదండి మధ్యలో వచ్చానండి సో ఫస్ట్ ఎప్పుడు అంటే 2018లో నేను స్టార్ట్ చేశాను రాయడం అనేది నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అంటే సిద్దిపేటలో ఉండాలి రాజేశం సార్ ఉన్నారు సార్ పంపించాను నేను పంపిస్తే ఈ లెటర్ ఇట్లా రాయాలి అలా రాయాలి ఇట్లా కాదు అని చెప్పేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది మెరుగులు దిద్ది నన్ను ఒక కవిగా అనేది తయారు చేసినటువంటి ఘనత సార్కే చెప్పిందని చెప్పేసి
అనుకుంటారు. ఇప్పుడు ఒక పద్యం ఉంటుందండి, అతని దయగాదే ఆనందమది నేడు మాకు విద్య నేర్పే మంచి కనగా అతని దళతు భక్తి ఆత్మబోధకుడతని పదములంటి కొలతు పద్యం అల్లి. అంటే తెలుగు భాష మీద ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళలో, తెలుగు ఇంకా రాణించాలని చెప్పి కృషి చేసిన వాళ్ళు మన సిద్దిపేటలో నాకు తెలిసినటువంటి వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు గొప్ప వాళ్ళు, బట్ నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి రాజేశం సార్. సో సార్ పద్యం రాజేసింది మేము ప్రోత్సహించడం వల్ల నా ఫస్ట్ పద్యం ఇంపు సొంపు భాష ఇలన తెలుగు భాష అందమున్న నైన భాష ఇంత కానరాదు ఇలనందు వెతికిన కళ్ళగాదు వడ్డే పల్లి మాట. అంటే నేను చెప్పేటువంటి మాట అబద్ధం కాదు, నిజం. అంటే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల భాషలు ఉన్నాయి, కానీ అందమైనటువంటి భాష ఏంటంటే ఒక తెలుగు భాష అని మాత్రమే చెప్పుకోవచ్చు. అట్లా ఆ విధంగా ప్రోత్సహించారు. ఓకే సార్, చాలా చక్కగా వర్ణించారు, చాలా చక్కగా కూడా చెప్పేశారు సార్. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ సందీప్ సార్తో మాట్లాడతారు సార్. Before I talk to Sandeep sir, I want to thank for this FM for doing this all for the students. ఎందుకంటే ఈ రోజు చాలా మందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ హ్యాండ్ రైటింగ్. సో వారందరికీ సందీప్ సార్ ద్వారా ఎవరైతే ప్రముఖ హ్యాండ్ రైటింగ్ కోచ్ ఉన్నారో వారి ద్వారా వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ లభిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ప్రస్తుతం నా ప్రశ్న ఏంటంటే త్వరగా ఈ చేతి రాసుకోవడం మార్చుకోవడం కదా సందీప్ సార్ నేను రిపీట్ చేస్తున్నాను, నేను ఈ ప్రశ్న ఆన్సర్ చెప్పాలని. సార్ అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలు త్వరగా హోంవర్క్ విషయంలో. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ నైస్ క్వశ్చన్ అండి. తొందరగా అంటే క్వశ్చన్ చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. నా ప్రశ్న ఏంటంటే త్వరగా ఈ చేతి రాత మార్చుకోవడం ఈ సమస్య ప్రధానంగా అందరికీ ఉండేది కదా సార్. అవును సార్, అవును. అదే మరి చేతి రాతను మార్చుకోవడానికి చాలా మంది సమస్యగా ఫీల్ అవుతుంటారు, అదే ఏదో రావట్లేదు అని చెప్పి వాళ్ళ మధ్యలో ఆపేస్తారు ట్రై చేయడం. మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు? ఒకటే సార్, అంటే నా బుక్ చాలా యూజ్ అవుతుంది నేను ముందుగా చెప్పుకుంటున్నాను. నా బుక్లో వచ్చేసి ఈజీ మెథడ్లో, సింపుల్ మెథడ్లో ట్రేసింగ్ పేపర్ ద్వారా, ట్రేస్ పద్ధతి ద్వారా హ్యాండ్ రైటింగ్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నమ్ముతాను. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలండి ఫస్ట్. అంటే టీచర్స్ వచ్చేసి ఇప్పుడు స్కూల్లో చిన్న పిల్లలు మీరు అడిగే క్వశ్చన్ ఎవరికి అంటే పిల్లలకి స్కూల్లో ఎట్లా ఉండాలి ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్ అంటే విద్యార్థికి చదవడం ఎంత ముఖ్యమో రాయడం కూడా అంతే ముఖ్యమండి. అంటే బోర్డ్ ఎగ్జామ్లో మనము స్కూల్లో చదువుతాం, చాలా చదువుతారు పిల్లలు, కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి రాస్తాం. మంచిగా చదివేటువంటి విద్యార్థి కూడా మార్క్స్ పోయేది ఎక్కడ అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే చిన్నతనం నుంచే వాళ్ళకు శిక్షణ అనేది ఇచ్చినట్టయితే బాగుంటుంది. టీచర్స్గా మనం ఏం చేయాలి సార్ అంటే ఇంతకుముందు నేను ఒక మేడం అడిగిన దానికి సమాధానం చెప్పానండి. టీచర్ రోజుకు ఒక పెన్ను మార్చాలండి. కలర్ పెన్స్ యూజ్ చేయడం ద్వారా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఈరోజు మా టీచర్ నాకు ఇష్టమైన కలర్ పెట్టించింది, నెక్స్ట్ మన పక్క స్నేహితుని కలర్ ఇది అని చెప్పేసి ఈజీగా రాయడం అనేది జరుగుతుందండి. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ సలహాలు కూడా చాలా చక్కగా క్వశ్చన్ కూడా వేశారు. సార్ మీరు అన్నట్టు పిల్లలు చాలా వరకు హోంవర్క్ విషయంలో కానీ రైటింగ్ విషయంలో కానీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు, తల్లిదండ్రులే కావచ్చు పిల్లలు కూడా కావచ్చు. ఎందుకంటే సరిగా రాయకపోతే టీచర్ ఏమంటుందో ఏమో గబగబా రాశాను అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో మీరు ఇచ్చే సలహాలు చాలా బాగున్నాయి. అండ్ మీరు కవిగా కూడా చాలా చక్కగా పద్యం కూడా చెప్పారు. సో మధ్యలో కాలర్ వచ్చేసరికి వచ్చేసింది కాబట్టి మీరు రాణించిన అంటే ఉండాలి రాజేశం సార్ మీరు ప్రోత్సహించి కవుల ప్రోగ్రామ్ కూడా అలా అందులో ఎలా అనిపిస్తుంది సార్? ఇది ఒకటి రాణిస్తున్నారు, అది కూడా ఆ రంగంలో కూడా రాణిస్తున్నారు కాబట్టి అంటే మన తెలంగాణలో కవుల ప్రోగ్రాంలో కానీ కవిగా మనం చెప్పుకోవడం చాలా గర్వ విషయం. ఎందుకంటే మన తెలంగాణ తెలుగు భాషని కవి రూపంలో మీరు ఇంత పెద్ద అంటే చాలామందికి నాకు తెలిసి అయితే ఇప్పటికీ చాలామంది ఇంగ్లీష్ చాలా వరకు మీరు చెప్పిన పద్యంలో కూడా తెలుగు పదంలో తెలుగు వెతుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి విషయంలో కూడా మీరు కవులు ప్రోత్సహించి చాలామందికి ఇన్స్పైర్గా చాలా వరకు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అంటే మోటివేషన్ క్లాసెస్ ఇస్తానండి అప్పుడప్పుడు. తర్వాత పిల్లలకు వచ్చేసి దేశభక్తి గేయాలు, ప్యాట్రియాటిక్ సాంగ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఓన్లీ గేమ్స్ అదని చెప్పేసి పిల్లలకి దేశభక్తి అనేది కనిపించకూడదు. సో ప్యాట్రియాటిక్ సాంగ్స్ కానీ నేను అప్పుడప్పుడు ట్రైనింగ్ హ్యాండ్ రైటింగ్ కోచింగ్ ఇస్తూ ఉంటాను. అప్పుడు పిల్లలకి ఏంటంటే కొన్ని శ్లోకాలు, పద్యాలు, తర్వాత దేశభక్తి గేయాలు, ప్యాట్రియాటిక్ సాంగ్స్ ద్వారా పిల్లలకి కొంచెం చైతన్యం అనేది నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. ఇంకా వచ్చేసి పిల్లలకు పాటలు, బాల గేయాలు అనేది ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను రాసినవి కానీ లేకపోతే వేరే వాళ్ళు రాసినవి కానీ ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి గణపతి సాంగ్స్
అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం క్రియేటివ్గా కొత్తగా వాళ్ళకి అనిపించాలి. అంటే సినిమాలో వచ్చే పాటలు కాకుండా వాళ్ళకి వింటే హ్యాపీగా అనిపించాలి, అబ్బా నవ్వుకోవాలి, అట్లా ఉండాలని చెప్పేసి ఆ విధంగా నేను కొత్తగా ట్రై చేస్తున్నారు పిల్లలు నైపుణ్యం పెంచడానికి. చాలా గ్రేట్ సార్. సో ఇప్పటికి వరకు సార్తో చాలా చక్కగా మాట్లాడేసాం కదా, ఇంకొన్ని విషయాలు మన సార్తో మాట్లాడేసిన ముందైతే ఒక చిన్న పాట తర్వాత మళ్ళీ కలుద్దాం. వీటి ఉండండి తెలంగాణ ఎఫ్ఎం మన గుంటూ మన పాట. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎఫ్ఎం మన గుంటూ మన పాట విత్ మీ ఆర్జే స్వప్నారెడ్డి. సో ఈరోజు మనం చాలా చక్కటి సందేశాలు సలహాలు కానీ సూచనలు కానీ వడ్డేపల్లి సందీప్ సార్ చాలా చక్కగా చెప్పేశారు. సో నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వచ్చేస్తుంది, ఏంటంటే హ్యాండ్ రైటింగ్ గురించి చెప్తున్నారు కానీ తెలుగులో హ్యాండ్ రైట్ రాయడం ఎలా అని దాని గురించి ఇంకా వర్ణించలేదు. ఒకసారి మా కోసం చెప్పగలుగుతారా? ఓకే మేడం, తప్పకుండా. తెలుగు హ్యాండ్ రైటింగ్ ముందు రావాలంటే 0 వస్తే తెలుగు హ్యాండ్ రైటింగ్ మొత్తం వచ్చేసాను. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఎట్లా ఉంటుంది సార్ అంటే గుండ్రంగా ఉంటుంది. అట్లే తెలుగు అక్షరం రావాలంటే కూడా అంటే రౌండ్నెస్ అనేది పిల్లలకు ఏర్పడదు. 0 రాయడం అనేది వస్తే పిల్లలకి తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ముందు ఒక శ్లోకం చెప్తాను. ఓకే. కాక చేష్ట భగోద్యాన శ్వాన నిద్ర తదైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. ఇక్కడ పంచలక్షణం అనేది గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థికి 5 లక్షణాలు ఉండాలి ఏది నేర్చుకోవాలనుకున్నా. ఫస్ట్ ఏంటి సార్ అంటే కాకచేష్ట. విద్యార్థి కాకిలాగా ఉండాలంటున్నాడు మన శ్లోకాల్లో. ఎందుకు సార్ అంటే కాకికి ఒక దగ్గర ఆహారం దొరికితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు సార్ అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి మీద ఏదో వడియాలు కానీ లేకపోతే ఏదో ఎండబెట్టామనుకోండి, కాకి దాని మీద వచ్చి వాళ్తుంది. వాళ్ళప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని వెలువడడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఏం చేస్తుంది, మనం వెళ్ళిపోగానే మళ్ళీ వస్తుంది. అంటే విద్యార్థి కూడా కాకిలాగా ఉండాలి. ఒకవేళ టీచర్ కొట్టినా తిట్టినా ఎట్లా ఉండాలంటే మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటువంటి గుణం అనేది విద్యార్థికి ఉండాలి. నెక్స్ట్ బకోధ్యాన. ఇక్కడ బకము అంటే కొంగ అని. అంటే కొంగను మనం చూసినట్టయితే చెరువులో నిలబడి ఒంటి కాలం మీద జపం చేస్తుందండి. అంటే ఈ జనరేషన్ పిల్లల్ని ఒంటి కాలం మీద జపం చేస్తూ నేర్చుకోవడం లేదు. బట్ ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఉండాలి అంటే కొంగలాగా ఉండాలి. ఏకాగ్రత అనేది, కాన్సన్ట్రేషన్ అనేది ఈ కొంగలాగా ఉండాలి. శ్వాన నిద్ర. విద్యార్థి ఎట్లా నిద్రపోవాలి? శ్వానము అంటే కుక్క. విద్యార్థి కుక్కలాగా నిద్రపోవాలి. ఏమనుకోవద్దు విద్యార్థులు కుక్కలు అంటున్నామని, బట్ అక్కడ నేర్చుకోవచ్చు మనం. శ్వాన నిద్ర అంటే విద్యార్థి కుక్కలాగా నిద్రపోవాలి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో గేట్ బయట కుక్కని కట్టేసాము, గేట్ సౌండ్ అయింది, మనం ఇంట్లో ఉన్నాము, అయినప్పటికీ ఆ కుక్క ఎట్లా ఉంటుంది సార్ అంటే చిన్న వెంట్రుక శబ్దం అయినప్పటికీ టక్కున లేసి నిలబడుతుంది. విద్యార్థి కూడా తరగతి గదిలో టీచర్ చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే కుక్కలాగా ఉండాలి. అంటే యాక్టివ్ అనేది అంత యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను నమ్ముతాను. నెక్స్ట్ అల్పాహారి. విద్యార్థి తక్కువగా తినాలి. తక్కువ తింటే చదువు వస్తుంది, ఎక్కువ తింటే నిద్ర వస్తుంది అండి. అందుకే విద్యార్థి తక్కువ తినాలి. సో ఈ 5 లక్షణాలు ఉంటే విద్యార్థికి ఏదైనా సాధ్యం. ఓకే సార్, చాలా చక్కగా సందేశాలు ఇచ్చారు. అండ్ మీకోసం ఒక కాలం లైన్లో ఉన్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ ఒకసారి సందీప్ సార్. ఓకే సార్, తప్పకుండా ఇస్తాను, మాట్లాడేసాను సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మీ గురించి చాలా విన్నాం సార్. ఓకే సార్, కవితలు రాస్తారని. ఓకే, థ్యాంక్ యూ. చాలా విన్నాం. ఓకే, అయితే నాకు చిన్న క్వశ్చన్ సార్. ఓకే అడగండి. ఏంటంటే పిల్లలకు రాయడం అంటే ఇష్టం ఉంటుంది కదా సార్? అవును సార్, అందరికీ ఇదే క్వశ్చన్. ఓకే, వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకటే సార్, నేను పిల్లలకి ఇష్టం ఉండదు అంటే నా వేలో నేను చెప్తున్నాను, ఎవరి మెథడ్లో వాళ్ళకు ఉంటాయండి. బట్ నేను పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్ అండి. ఒక డ్రాయింగ్ పేపర్ ఇస్తాను, నేను ఇచ్చి కలరింగ్ వేయమంటాను. పిల్లవాడు ఏంటంటే అబ్బా డ్రాయింగ్ అనేసరికి ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత చిన్నగా ఏం చేస్తాము అంటే హ్యాండ్ రైటింగ్ మొదలు పెడతాం అనమాట. సో ఆ హ్యాండ్ రైటింగ్ మొదలు పెట్టేటప్పుడు కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ రావాలి. రాయడం ఏ విధంగా అంటే రాస్తుంటే పిల్లలకి బోర్ రావద్దండి. అందుకోసమని నేను నా చిరు ప్రయత్నంగా ట్రేసింగ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశాను. అది కూడా నా గురువు గారి యొక్క అడుగు జాడల్లోనే నడుస్తూ ట్రేసింగ్ పేపర్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రేసింగ్ ద్వారా పిల్లలు ఈజీగా నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఎస్ఎం వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. ఇలాంటి గొంతులు మరెన్నో వాళ్ళు వినిపించాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా సందేశాలు ఇచ్చారు. అండ్ క్వశ్చన్ కూడా సార్ ఇంతకుముందు మనం మాట్లాడేసుకుంటున్నది ఏంటంటే తెలుగు హ్యాండ్ రైటింగ్లో. సో సార్ నెక్స్ట్ మీరు ఇప్పుడు అయితే తెలుగు హ్యాండ్ రైటింగ్ ఇచ్చారు, తర్వాత హిందీలో అంటే ఇప్పుడు తెలుగులో వర్ణించారు కానీ హిందీ హ్యాండ్ రైటింగ్ ఎలా రాస్తారు? అది తెలుగు అనేది కాబట్టి మీరు సర్కిల్ అన్నారు, మరి హిందీ అన్నప్పుడు మనకు హిందీలో వచ్చేసి ఒక చిన్న మీకు పద్యం లాంటివి చెప్తాను.
नीचे धरती गोल गोल ऊपर चंदा गोल गोल मम्मी की रोटी गोल गोल पप्पा की आईना गोल गोल तुम भी गोल हम भी गोल सारी दुनिया गोल गोल అంటే నీచే ధరతి గోల్ గోల్ భూమి ఎట్లా ఉంటది గుండ్రంగా ఉంటది మమ్మీకి రోటీ గోల్ గోల్ మమ్మీ చేసే చపాతీ ఎట్లా ఉంటది పూరి ఎట్లా ఉంటది ఇడ్లీ ఎట్లా ఉంటది వడ ఎట్లా ఉంటది అంటే పిల్లవాడికి రౌండ్నెస్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళ మైండ్ లో ఏంటంటే గుండ్రం అనేటువంటి క్రియేట్ చేసినామంటే ఆటోమేటిక్ అక్షరాలు అనేవి రౌండ్ గా వస్తాయి తెలుగు అక్షరాలు ఎట్లా ఉండాలి గుండ్రంగా ఉండాలి సమానంగా ఉండాలి అట్ ద సేమ్ టైం హిందీలో కూడా రౌండ్ గా ఉంటే అక్షరాలు చాలా అందంగా కనిపిస్తాయి అందుకోసమని మనకి హిందీలో 5 రకాలుగా మేము పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇట్లా ప్రతి అక్షరం గుండ్రంగా రాయాలి తర్వాత నిలువు గీతలు సమానంగా ఉండాలి నిలువు గీతలు అంట నెక్స్ట్ శిరోరేఖ పదానికి అటువైపు కాస్త ఇటువైపు కాస్త వచ్చేలా రాయాలి శిరోరేఖ అంటే మనం పైన ఇచ్చేటువంటి గీత క్రాస్ తర్వాత ఏకి మాత్ర ఐకి మాత్ర ఓకి మాత్ర అనేవి ఇవి స్ట్రేట్ గా ఇవ్వకుండా క్రాస్ గా ఇవ్వాలి కొంతమంది పెద్దగా కొంతమంది చిన్నగా ఇస్తూ ఉంటారు అలా కాకుండా స్ట్రేట్ గా కాకుండా క్రాస్ గా ఇవ్వాలి నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఈకి మాత్ర అంటే గుడి దీర్ఘం అంటాం మనం తెలుగులో ఇవి కనుక కరెక్ట్ ఇచ్చినట్టయితే హిందీ భాష అనేది చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంది ఓకే సార్ అంటే ఇప్పుడు తెలుగు చెప్పారు హిందీ చెప్పారు నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అండి ఇప్పుడు 2 హ్యాండ్ రైటింగ్ రాశాను నేను 2013 నుంచి రీసెంట్గా 2020 వరకు అనుకోండి 20 ఫిబ్రవరి వరకు కూడా ఓన్లీ కర్సీవ్లోనే నేను ఎక్కువగా ట్రైన్ చేశాను లుసిడాలో మాత్రం ఇప్పటివరకు ట్రైన్ చేయలేదు నేను కూడా మొన్న నేర్చుకున్నాను ఇంతకుముందే నేను చెప్పాను నేను అంటే తలుచుకుంటే రాత మార్చుకోలేము కానీ మనం తలుచుకుంటే చేతి రాత మార్చుకోవచ్చు కాబట్టి నేను మొన్న లుసిడా నేర్చుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి 2 రకాల హ్యాండ్ రైటింగ్ ఇద్దాం అనుకున్నాను అది కూడా కర్సివ్ లో పిల్లలకి చాలా మంది కర్సివ్ అంటే ఇంట్రెస్ట్ చూపుతారు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది పిల్లలు ఎక్కువగా లుసిడా సైడ్ వెళ్తున్నారు లుసిడాలో కర్సివ్ కి తేడా ఏంటంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నీట్ గా రావాలంటే నేను రాసిన బుక్ లో ఏ అనేది రాయడం ఒక్కటి వస్తే ఏ రాయడం వస్తే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండంగా మారుతుంది అని నేను నమ్ముతాను అదే లుసిడాకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫ్లాట్ లైన్స్ స్ట్రోక్స్ కానీ లేకపోతే ఏని ఎట్లా రాయాలి స్ట్రోక్స్ ఉంటాయి అన్నమాట అందులో ఒక 2-3 రకాల స్ట్రోక్స్ ఉంటాయి నిలువు గీతలు అడ్డు గీతలు క్రాస్ గీతలు మిడిల్ జోన్ లెటర్స్ అప్పర్ జోన్ లెటర్స్ లోయర్ జోన్ లెటర్స్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకుంటాం అవిటిని డివైడ్ చేసుకొని రాయడం ద్వారా చాలా చక్కగా ఈజీగా ఉంటుందని ఓకే థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పేశారు సార్ ఇంతకుముందుకు మనం అంటే ఇప్పుడు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో ఎలా రాసుకోవాలో చెప్పారు సార్ చాలామంది కాలర్స్ కూడా చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు అంటే టీచర్స్ కానీ మామూలుగా మా లాంటి వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు పిల్లలకి హ్యాండ్ విషయంలో కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మీకు ఇది ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ చెప్పాలనుకుంటున్నారా ముఖ్యంగా టీచర్స్కి అయితే ఇంతకుముందు నేను చెప్పానండి పిల్లల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేయండి టీచర్స్కైనా పేరెంట్స్కైనా ఒకటే అండి అబ్బాయి ఆ స్టూడెంట్ సరిగా రాయకపోయినా సరే లేదన్నా నువ్వు చాలా బాగా రాసావు తర్వాత నెక్స్ట్ డే నిన్నటికంటే ఇవాళ బాగా రాసావు నెక్స్ట్ ఇవాళకంటే రేపు చాలా బాగా రాస్తావు సో నువ్వు రాయడం మాత్రం ఎంకరేజ్మెంట్ ద్వారా పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు రాయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు అది టీచర్స్ చేయాల్సింది పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఎన్నో కొనిస్తూ ఉంటారండి అదే నువ్వు ఈ రోజు ఈ పేజ్ కంప్లీట్ అయినా ఈ రోజు ఈ హ్యాండ్ రైటింగ్ బాగా రాసావు అనుకో నీకు ఇది కొనిస్తాను బయటికి తీసుకెళ్తాను ఏదో చెప్పడం ద్వారా మన యొక్క లక్ష్యం ఏంటి మన ఏమేంటంటే పిల్లవాడు బాగుపడాలి ఆటోమేటిక్ గా మనకు ఏదో ఒక ఆశ చూపెడితే పిల్లవాడు నేర్చుకుంటాడు అని చెప్పేసి నేను నమ్ముతాను ఓకే సార్ చాలా చక్కగా అయిపోయి సార్ నిజంగా వాస్తవానికి మనం ఇంట్లో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు స్కూల్లో ఉండి రాగానే మళ్ళీ ట్యూషన్ లేదా హోంవర్క్ అన్నప్పుడు మనం ఏదో ఒకటి స్నాక్స్ కానీ ఈ రోజు ఇప్పుడు ఇదైతే హోంవర్క్ చేయడానికి ఏదైనా కొనిస్తాను రేపు ఏదైనా తీసుకొస్తాను అని మనం సర్ది చెప్పుకుంటూ రాస్తే సరిపోతుంది చాలా మంది కొంచెం కోపంలో కూడా రాయి అని బెదిరించే సంఘటనలు కూడా చాలా వరకు సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసింది అంటే మీరు ఒక టీచర్ కాబట్టి మార్నింగ్ నుంచి పిల్లలు 9 o'clock నుంచి 5 o'clock వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారు మళ్ళీ బోర్డ్ అండ్ హోంవర్క్లు పెట్టిస్తుంటారు పిల్లలు మార్నింగ్ కొంచెం ఈవినింగ్ వచ్చేసరికి ఆడుకునే పిల్లలకి మళ్ళీ హోంవర్క్ అంటే రాయలేకపోతున్నారు అంటే ఇంట్రెస్ట్ ఉన్నా రాయలేకపోతుంది అంటే మార్నింగ్ నుంచి మేము స్కూల్లో ఉన్నాం మళ్ళీ వచ్చి హోంవర్కే రాయాలా అన్నట్టు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ హోంవర్క్ అనేది ఒక సరే 5 o'clock వరకు స్కూల్ ఉంటుంది 4 నుంచి 5 o'clock అలా ట్యూషన్లా పెట్టేసి స్కూల్లోనే హోంవర్క్ చేసేసి ఇంటికి పంపిస్తే పేరెంట్స్ హ్యాపీ పిల్లలు హ్యాపీ సో ఇలాంటిది ఏమైనా తీసుకురావడానికి మీరు ఏమైనా ట్రై చేస్తారా అంటే మేడం ఇది నేను చెప్పడానికి ఒకటి ముందుగా చెప్పాలి ఎవరిని విమర్శించడం లేదు నేను ఈ జనరేషన్ లో మన సైడ్ ఎక్కువగా మన సౌత్ సైడ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే నార్త్ సైడ్ వచ్చేస్తే ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి నార్త్ సైడ్ బట్ మన సౌత్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది
నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకంటే మా పిల్లవాడు పక్క అబ్బాయి కంటే మా వాడి టాప్ లో ఉండాలి అని చెప్పేసి ఐఐటి అని అదని నీట్ అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే అండి, పిల్లవాడికి స్ట్రెస్ ఎప్పుడు కూడా కావద్దు. పిల్లవాడు ఈ జనరేషన్లో నేను చెప్తున్నానండి, ట్రిగనామెట్రీ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ అనేది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఐఐటీలో చూస్తున్నాను, 6th క్లాస్ పిల్లవాడికి ట్రిగనామెట్రీ చెప్తే ఏం అర్థం అవుతుంది? ఒక క్వశ్చన్. ఐఐటి ఇంపార్టెంట్, నేను వద్దు అంటలేదు, బట్ వాడి యొక్క స్టాండర్డ్కి తగ్గట్టు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరెంట్ అన్నాను నాతో, సార్ మా అబ్బాయికి చాలా ఇబ్బంది అవుతుంది ఐఐటీలో కూర్చోవడం ద్వారా, బాగా స్ట్రెస్ అవుతున్నాడు, మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది అన్నారు. తర్వాత మేడం ఇంపార్టెంటే కదా అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ వేసాను. మేడం చాలా ఇంపార్టెంట్ మేడం, ఐఐటి కదా, మీ అబ్బాయి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను. ఆ మేడం డాక్టర్ అనమాట, సిద్దిపేటలోనే డాక్టర్. ఒకటే క్వశ్చన్ వేసింది ఆ మేడం, నేను స్టన్ అయిపోయాను. ఏంటంటే, సార్ పిల్లవాడికి స్ట్రెస్ ఎక్కువైతుందంటే మీరు ఫ్యూచర్ గురించి చెప్తున్నారు కదా, మరి ఇది నేర్చుకుంటే ఫ్యూచర్ లేకపోతే మా పిల్లవాడికి అని క్వశ్చన్ వేసాను. మనం ఏం మాట్లాడతాం? అంతేకాకుండా మేడమే సమాధానం చెప్పింది, సార్ నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, నేను గవర్నమెంట్ కాలేజ్ నాది, అయినప్పటికీ నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాను సార్, మరి మనం అప్పుడు ఐఐటి లేదు కదా, మనం ఏం చేస్తాం మన టీచర్స్? సో అది పిల్లవాడికి ఏంటంటే ఒక మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత స్ట్రెస్ పెట్టండి, నో ప్రాబ్లం. 10th తర్వాత కొంచెం స్ట్రెస్కి గురి చేస్తే తట్టుకునేంత ఉంటుంది అప్పుడు స్టూడెంట్కి, బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి అప్పటికి తట్టుకోగలరు. కానీ చిన్నప్పటి నుంచి ఐఐటి అంటే పిల్లవాడు శారీరకంగా ఎదగలేడు, మానసికంగా ఎదగలేరు. మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి గుజరాత్లో ఋషి అనేటువంటి ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి అలా ఉంటుంది. దయచేసి పేరెంట్స్కి నేను మన సిద్దిపేట ఎఫ్ఎం ద్వారా, తెలంగాణ ఎఫ్ఎం ద్వారా చెప్పేది ఏంటంటే, నా అడ్వైస్, పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ గురి చేయకండి, వాడు నేర్చుకున్నంతనే నేర్చుకోనివ్వండి, కాకపోతే మోటివేట్ చేయండి. ఇది కాదు బేటా, ఇట్లా బేటా, నీకు వస్తాయి మార్కులు, బట్ పక్క వాడితో కంపేర్ చేసుకోండి. మెయిన్గా చెప్తున్నానండి, అదొక వరస్ట్ హ్యాబిట్ ఏంటంటే మన తెలంగాణ పక్క వాడితో కంపేర్ వాడంతా బాగుపడుతుంది, నువ్వేం చేస్తున్నారు? మన పేరెంట్స్ కూడా తిడితే ఎట్లా తిడతారండి, అరే నువ్వు రాస్తావునా, వాడికంటే నీకు ఎక్కువ టాలెంట్ ఉంది, బట్ అది రేపు బయటపడుతుంది లోపల నుంచి అని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాడికి మొన్న ఓటీలో 140 వచ్చాయి, నీకు 110 వచ్చాయి అంటే కంపేర్ చేస్తే రాదండి, వాడికి స్ట్రెస్ ఎక్కువ కూడా అవుతుంది అట్లా. ఓకే, చాలా చక్కగా చెప్పేశారు కదా. సో ఇంకా మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకునే ముందు అయితే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తాం. వింటూ ఉండండి తెలంగాణ ఎఫ్ఎం. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎఫ్ఎం. మన పటా విత్ మీ ఆర్జే స్వప్నారెడ్డి అండ్ వడ్డపల్లి సందీప్ గారితో మస్తు మాట్లాడేసుకున్నాం కదా. బోల్డ్ అనే విషయాలు అంటే పద్య రూపంలో కానీ, టీచర్స్ సలహాలు కానీ, పేరెంట్స్ సలహాలు కానీ, అండ్ హ్యాండ్ రైటింగ్లో కూడా చాలా చక్కటి సందేశాలు కానీ, సూచనలు కానీ మస్తు చెప్పేశారు కదా. సో నాకు ఇది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లల్లో ఒక నైపుణ్యాన్ని పెంచడానికి ఒక టీచర్గా తన బాధ్యత తను నిర్వహిస్తూ, మళ్ళీ పద్య రూపంలో పిల్లల్ని చాలా మందికి ప్రోత్సహిస్తూ చాలా వరకు చక్కగా సలహాలు కూడా, సూచనలు కూడా చెప్పేశారు కదా. అండ్ సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంతకుముందు దేశభక్తి అన్నారు, అండ్ వినాయక చవితి కూడా ఏదో పాట అన్నారు కదా. సో నెక్స్ట్ మంత్ వినాయక చవితి కాబట్టి అదేం సాంగ్ నేను కూడా అప్పటి నుంచి విందాం అని అప్పటి నుంచి థ్రిల్లింగ్గా వస్తున్నాను సార్ మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు పిల్లలకి హోమ్ రైటింగ్ గురించి, హ్యాండ్ రైటింగ్ గురించి అండ్ టీచర్ సలహాలు, సూచనలు చెప్పారు కానీ, సో స్టార్టింగ్లో ఒక పద్యం చెప్పారు, అంటే ఒక శ్లోకం చెప్పారు. ఆ స్టార్టింగ్ మేము చాలా తక్కువ విన్నాము, నేనైతే వినలేదు, బహుశా విన్న వాళ్ళు వినొచ్చు, బట్ ఇప్పుడు కూడా ఇంకా స్పెషల్గా ఏదో అన్నారు కాబట్టి పిల్లల కోసం నేను ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఈ పాటను ఏంటంటే, మనం పిల్లలు క్యాజువల్గా యూజ్ చేసేది ఏంటంటే, ఇంట్లో లడ్డు యూజ్ చేస్తారండి, తర్వాత క్రికెట్ బాల్ యూజ్ చేస్తారు, గోళీ యూజ్ చేస్తారు, అండ్ వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాలు యూజ్ చేస్తారు. కాబట్టి ఆ 4 ఐటమ్స్తో ఒక చిన్న పాట. అంటే నేను హ్యాండ్ రైటింగ్ కోచింగ్ ఇచ్చేటప్పుడు పిల్లలకి మధ్య మధ్యలో ఇది చెప్తాను అనమాట. చెప్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పోతుంది అనిపిస్తుందో అప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటాను, మళ్ళీ వాళ్ళు నా మైండ్ సెట్లోకి వచ్చేస్తారు అనమాట. సో ముందుగా వినాయక చవితి మనకు ముందుంది కాబట్టి ఒక చిన్న పాట పిల్లల కోసం ముఖ్యంగా. దండం దండం గణపయ్య అండగా ఉండుము గణపయ్య, దండం దండం గణపయ్య అండగా ఉండుము గణపయ్య, పసిడి కిరీటం నీకుంది, తెల్లని టోపీ నాకుంది. ఇక్కడ ఏమంటాడంటే, గణపతికి ఏమో బంగారు కిరీటం ఉందంట, మరి మనకు బంగారు కిరీటం ఉండదు, పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి క్యాప్ పెట్టుకుంటాము. పసిడి కిరీటం నీకుంది, తెల్లని టోపీ నాకుంది, దండం దండం గణపయ్య అండగా ఉండుము గణపయ్య, లడ్డు చేతిలో నీకుంది, క్రికెట్ బంతి నాకుంది. ఇక్కడ ఏమంటాడంటే, వినాయక చేతిలో లడ్డు ఉంటుంది, మరి మన చేతిలో ఎప్పుడు లడ్డు పెట్టుకొని తిరుగుతామా? లేదు. పిల్లలందరికీ ఇష్టమైనది బాల్ కాబట్టి
లడ్డు చేతిలో నీకుంది, క్రికెట్ బంతి నాకుంది, దండం దండం గణపయ్య, అండగా ఉండుము గణపయ్య. మరి ఇక్కడ మనం ఆడుకుంటాం, చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం గోళీకాయలు, గోటీలు అంటాం కదా అవి. మరి వినాయకుడికి ఏమో ఉండ్రాలు ఉంటాయి, మనం ఉండ్రాలతో ఆడుకుంటామా? ఆడుకోలేము కాబట్టి గోళీకాయ. ఉండ్రాళ్ళేమో నీకున్నాయి, గోళీకాయలు నాకున్నాయి, ఉండ్రాళ్ళేమో నీకున్నాయి, గోళీకాయలు నాకున్నాయి, దండం దండం గణపయ్య, అండగా ఉండుము గణపయ్య, దండం దండం గణపయ్య, అండగా ఉండుము గణపయ్య. మరి వినాయకుడికి ఇష్టమైన వాహనం ఏంటి అంటే ఎలుక. నెక్స్ట్ వినాయకుడు వాహనంగా యూజ్ చేసే ఎలుక. మరి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలందరికీ ఇష్టమైన ఏంటి? సైకిల్. సో చిట్టి ఎలుక నీకుంది, చిన్ని సైకిల్ నాకుంది, చిట్టి ఎలుక నీకుంది, చిన్ని సైకిల్ నాకుంది, దండం దండం గణపయ్య, అండగా ఉండుము గణపయ్య, దండం దండం గణపయ్య, అండగా ఉండుము గణపయ్య. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఎఫ్ఎంకి వచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్ యూ. అండ్ సార్ మీరు ఇంకా లాస్ట్ ఇంకేమన్నా చెప్పాలనుకుంటే? ఏమనండి, దేశభక్తి ఒకటి నేర్పించండి. ముందు మనం చూస్తున్నాం మా సిద్దిపేట తెలంగాణ ఎఫ్ఎం ద్వారా. నేను రీసెంట్గా కరోనా గురించి చెప్పదలుచుకున్నాను. కరోనా టైం అనేది హ్యాండ్ రైటింగ్ పిల్లలకి నేర్పించండి. పిల్లలు ఎక్కువ టైం ఇంటి దగ్గరనే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి టైంని యూటిలైజ్ చేయండి. ఈ ఇయర్ లాగా నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ ఉండే కావచ్చు మా బాబు అంటే అది తప్పండి. 10th క్లాస్ పిల్లలకి ముఖ్యంగా 10th క్లాస్ అనేది బేస్ అండి, లైఫ్లో 10th క్లాస్ అనేది బేస్. ఈ బ్యాచ్ అనేది చాలా లక్కీ బ్యాచ్ అండి, ఎందుకంటే ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయిపోయారు అందరూ. సో నెక్స్ట్ బ్యాచ్ అలా ఉండదు కాబట్టి పిల్లలందరూ కూడా హ్యాండ్ రైటింగ్ నేర్పియండి. హ్యాండ్ రైటింగ్ ద్వారా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ అందరూ నమ్ముతారు ఏంటంటే మా అబ్బాయి చాలా బాగా అవుతాడు. మీరు అందరూ చూసేది ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండి. ఎగ్జామ్లో వచ్చేసరికి మీ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పడండి, రాస్తాడు. సో రాయడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారని చెప్పేసి తెలంగాణ సిద్దిపేట ఎఫ్ఎం ద్వారా నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆదరించండి మన తెలంగాణ సిద్దిపేట ఎఫ్ఎం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము పిలవగానే వచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలామంది కాలర్స్ కూడా చక్కని సలహాలు వాళ్ళు ఇచ్చారు, చక్కటి సూచనలు మీరు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి ఇంకా వెరైటీస్ బుక్స్ ఇంకా క్రియేట్ చేసి వాళ్ళను ఇంకా పెంచడానికి ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.